ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చిందా? ఈరోజు కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా? మిగతా రైతుల పరిస్థితి ఏంటి? గతంలో జరిగినట్టే ఈసారి కూడా రైతులకు అన్యాయం జరుగుతుందా? అసలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల వెనుక నిజంగా ఉన్నటువంటి అంతర్యం ఏంటనేది ఒకసారి మనం చూస్తే, నిజానికి ఈరోజు ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతు ఆశీర్వాద సభ జరగాల్సి ఉంది. అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టాలని భావించారు. కానీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మదిర సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఖమ్మం సభ రద్దవడంతో ఈ కార్యక్రమాన్ని తక్షణమే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికకు మార్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు